నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. జూబ్లీహిల్స్ సిట్టింగ్ సీటును ఎలాగైనా నిలుపుకోవాలన్న పట్టుదలతో కారు పార్టీ టాప్ గేర్లో దూసుకెళ్తుంది. ఉప ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహాలకు పదును పెడుతూ ముందుకు సాగుతుంది. నోటిఫికేషన్ కంటే ముందే అభ్యర్థిని ప్రకటించిన బీఆర్ఎస్ ఇప్పుడు మరింత దూకుడు పెంచింది. ప్రచారాన్ని కూడా పరుగులు పెట్టించేందుకు కార్యాచరణ రూపొందిస్తుంది. ఇక ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గ్రేటర్ హైదరాబాద్లోని పార్టీ కార్పొరేటర్లతో వేర్వేరుగా సమావేశమవుతున్నారు. ఎన్నికల ప్రచారం, రోడ్ షోలు, ర్యాలీలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక హస్తం నేతల గూండాయిజానికి జూబ్లీహిల్స్ రచ్చ రచ్చ అవుతుంది. మద్యంలో ఊగుతోంది, మత్తులో తూగుతోంది. రాత్రి వేళల్లో విచ్చలవిడిగా మద్యం పంచి బస్తీల్లో కాంగ్రెస్ నేతలు భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. ప్రజల శాంతిని చెరిపేస్తూ గెలుపే పరమాధిగా రాజకీయ దుర్వినియోగంతో గూండాగిరికి తెరతీస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా హస్తం గుంపుపై సృష్టిస్తున్న అరాచకంపై స్థానికులు భగ్గుమంటున్నారు. ఇది జాతీయ పార్టీనా లేక రౌడీ గ్యాంగా అంటూ నిలదీస్తున్నారు. అటు ఓ రౌడీ షీటర్తో కలిసి మంత్రి హోదాలో సీతక్క ఓట్లు అభ్యర్థించడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. జూబ్లీహిల్స్ లో హస్తం నేతల గూండాయిజం. తాగుతూ మద్యం పంచుతూ ఊగుతున్న కాంగ్రెస్ క్యాడర్. రాత్రి వేళల్లో విచ్చలవిడిగా మద్యం పంపకాలు. బస్తీలో భయానక వాతావరణం సృష్టిస్తున్న హస్తం నేతలు. జాతీయ పార్టీనా రౌడీ గ్యాంగ్ అంటూ స్థానికుల ఫైర్. బస్తీలో చిన్నపిల్లల ముందే మద్యం సీసాలు పంచుతూ హస్తం నేతలు సాగిస్తున్న గూండాయిజంపై జూబ్లీహిల్స్ ఓటర్లు బగ్గుమంటున్నారు. మహిళలు ఎదురు మాట్లాడితే బెదిరింపులు, యువతను ప్రలోభపెట్టి పార్టీ కోసం ఉపయోగిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నవీన్ యాదవ్ పేరు చెప్పగానే వణుకుతున్న జనం. తమ బస్తీలో శాంతి కావాలే కానీ రౌడీ రాజకీయాలు వద్దు అంటూ స్థానికులు నినదిస్తున్నారు. రౌడీల నుంచి జూబ్లీహిల్స్ ను కాపాడండి కనబడిన వారినల్లా వేడుకుంటున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అభివృద్ధి కేవలం బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందని స్థానికులు ఓ నిశ్చయానికి వచ్చేశారు. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్ ర్యాలీ సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన కరడుగట్టిన నేరస్తులు, రౌడీ షీటర్లు హల్చల్ చేయడం తీవ్ర దుమారం రేపుతుంది. ఎన్నికల ప్రక్రియలో రౌడీ షీటర్లు జోక్యం చేసుకుంటున్నారంటూ కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు లోకల్ అధికారులకు కూడా ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో చిన్న శ్రీశైలం యాదవ్ తో పాటు ఆయన సోదరుడు రౌడీ షీటర్లుగా బైండ్ ఓవర్ అయిన నేపథ్యంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రౌడీ షీటర్ కొడుకు ఎంపికను నెటిజన్లు ఎండగడుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి తన కొడుకు నవీన్ యాదవ్ కు మద్దతుగా చిన్న శ్రీశైలం యాదవ్ స్వయంగా ప్రచారం చేస్తుండటంతో రౌడీలకు అధికారం ఎలా ఇవ్వాలంటూ నియోజకవర్గ ప్రజల్లో చర్చ మొదలైంది. రౌడీ షీటర్లు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకూడదనే ఉద్దేశంతోనే పోలీసులు బైండ్ ఓవర్ చేస్తుంటారు. అయితే జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రే రౌడీ షీటర్ కావడంతో ఆయన నేరుగా రంగంలోకి దిగారు. నవీన్ కు ఓటేయకపోతే అంటూ ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతుంది. ఇక అధికారం అంటే ప్రజలకు సేవ చేసే అవకాశం. రేవంత్ రెడ్డి డెఫినేషన్ మాత్రం ఇందుకు విరుద్ధం. గద్దెనెక్కించిన వారిని గద్దలా పొడుచుకు తినడమే తన మార్క్ పాలన అంటున్నాడు గుంపు మేస్త్రి. నమ్మి గెలిపించిన యువతకే పంగనామాలు పెట్టాడు. ఇదేంటని నిలదీస్తే పోలీసులతో జులుం చేయిస్తున్నాడు. ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు ఏదో అన్నట్లు అధికారం కోసం ఎన్నికలకు ముందు అందమైన పేర్లు పెట్టి అంతులేని హామీలిచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఒకటి కాదు, రెండు కాదు, 420 హామీలు ఇచ్చింది.
తాను చెప్పినా తన పార్టీ సీనియర్లు చెప్పినా తెలంగాణ ప్రజలు నమ్మరన్న ఉద్దేశంతో ఢిల్లీ పెద్దలను రంగంలోకి దింపాడు గుంపు మేస్త్రి. వాళ్లతో కూడా నోటికొచ్చినన్ని పచ్చి అబద్ధాలు చెప్పించాడు. తెలంగాణ ప్రజల గొంతు కోశాడు, ఇంకా కోస్తూనే ఉన్నాడు. వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే బ్యాంకు పోయి 2 లక్షలు తెచ్చుకోండి. డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తా. ఇప్పుడు పెన్షన్ తీసుకుంటే 2000 వస్తుంది, కానీ ఒక్క నెల వాయిదా పడ్డదంటే వచ్చే నెల మేము 4000 ఇస్తాం. ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తుంది రైతు బంధు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 15,000 వస్తుంది. నేను మాట ఇస్తున్నా, ఎంతైనా ఓరి బాట తీసుకోండి. 500 రూపాయల బోనస్ అదనంగా ఇచ్చి మీ ఒట్లు కొనే బాధ్యత మా ప్రభుత్వానికి. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు 1,00,000 రూపాయలే వస్తున్నాయి. వచ్చే నెల మీరు తీసుకుంటే 1,00,000తో పాటు తులం బంగారం ఆడబిడ్డలకే ఇచ్చే ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2,500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో వేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెల 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తిని ఇచ్చి రాదు. తెలంగాణలో ప్రజాపాలన కాదు, అరాచక పాలన నడుస్తుంది. ప్రజా సమస్యలను గాలికొదిలేసి వ్యక్తిగత ఎజెండాను భుజానికెత్తుకున్న గుంపు మేస్త్రి గులాబీ పార్టీ లక్ష్యంగా ప్రతీకార చర్యలకు తెగబడుతున్నాడు. అభివృద్ధిపై ధ్యాస లేదు, సంక్షేమంపై సోయి లేదు, పాలన చేతగాదు. వెరసి రేవంత్ రెడ్డి పాలన తెలంగాణకు గ్రహణంలా దాపరించింది. గద్దెనెక్కించిన ప్రజలకు మంచి చేయకపోగా అధికారిక ఎమర్జెన్సీని అమలు చేస్తున్నాడు. ఫక్తు ప్రతీకార రాజకీయం, ఇదే కాంగ్రెస్ సిద్ధాంతం. 22 నెలల కింద అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ చేసిందంతా విధ్వంసమే, అమలు చేస్తున్నదంతా అరాచకత్వమే. అధికారం కోసం అలవి కాని హామీలిచ్చేప్పుడు సోయి లేదు. ఇప్పుడు వాటిని అమలు చేయట్లేదంటని అడిగితే మాత్రం రేవంత్ కు ఒళ్లంతా మంటెక్కిపోతున్నట్లుంది. రేవంత్ రెడ్డి అష్టావక్ర పాలనతో యావత్ తెలంగాణ కుదేలవుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికారంలోకి రావటం కోసం రేవంత్ రెడ్డి బేషరతుగా ఎలాంటి ఆంక్షలు లేని అనేక హామీలిచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత మొండి చేయి చూపిస్తున్నాడు. మెల్లమెల్లగా గ్యారంటీల ప్రస్తావన ఎత్తడమే మానేశాడు. చవకబారు మాటలు, విమర్శలు చేసి ప్రజలతో డైవర్షన్ గేమ్ ఆడుతున్నాడు. అమలు చేసిన 1-2 కూడా ఆంక్షలు, షరతులు, నిబంధనలు విధిస్తూ లబ్ధిదారుల సంఖ్యను కుదిస్తున్నాడు. మొదలై పెట్టని గ్యారంటీలను కూడా అన్ని అమలైపోతున్నాయంటూ మంత్రులు చేస్తున్న ప్రకటనలు వింటూ తెలంగాణ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. వాటిని అమలు చేసే ఉద్దేశం లేకపోగా దబాయిస్తున్నారంటూ మండిపడుతున్నారు. రేవంత్ రెడ్డి ఎన్నికల్లో అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చాడు. అప్పటి నుంచి రైతాంగాన్ని ముంచిన తీరు తెలంగాణ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. మొన్నటికి మొన్న బీసీ రిజర్వేషన్లంటూ డ్రామాలాడి చివరకు బీసీలకు వంచిన చరిత్ర అతనిది. అందుకే బీసీలంతా ఏకమవుతున్నారు. రేవంత్ సర్కార్ మీద పోరాటానికి అస్త్రాలకు పదును పెడుతున్నారు. అధికారం మీద ఆశతో నాడు అడ్డగోలు హామీలిచ్చి ఇప్పుడు అమలుకు అపసోపాలు పడుతున్నాడు. నిధులు ఏడికెళ్లి తెచ్చుడు, ఎట్లిచ్చుడు అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. పైసల కోసం పోతే దొంగలు చూస్తున్నట్టు చూస్తున్నారంటూ నిస్సిగ్గుగా మాట్లాడాడు. అప్పు పుడతలేదు, మనల్ని ఎవరు నమ్ముతలేరు అని స్వయంగా ముఖ్యమంత్రి స్థాయిలో బహిరంగ వేదికలపై చెప్పాడు. ఇదొక్కటి చాలు కాంగ్రెస్ సర్కార్ ఎంతటి ఆర్థిక సంక్షోభంలో కూరుకొని కొట్టుమిట్టాడుతుందో అర్థం చేసుకోవడానికి. రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు. ఎవరినన్నా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో అన్నట్టుగా.
పింఛన్దారులను వంచించి అన్నదాతల కడుపు కొట్టి నిరుద్యోగుల ఉసురు పోసుకుంటున్నాడు. దళిత గిరిజన నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటూ అనైతిక అరాచక పాలన సాగిస్తున్నాడు. ప్రశ్నిస్తే ప్రతీకార దాడులు, అడిగితే అరదండాలు, నిలదీస్తే సంఖ్యలు, ఆందోళనలకు దిగితే కాకీలతో లాఠీల ప్రయోగాలు. అదొక్కటే కాదు, రైతు భరోసా, యువ వికాసం, ఇందిరమ్మ ఇండ్లు, ఉద్యోగుల బకాయిలు, ఫీజు రియంబర్స్మెంట్ వంటి కీలక పథకాలకు నిధులు సమకూర్చలేకపోతున్నాడు. దివాలా దివాలా అంటూ పరపతిని దిగజార్చి తెలంగాణను దివాలా రాష్ట్రంగా మార్చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ సమస్యల వలయంలో చిక్కి విలవిల్లాడుతోంది. పింఛన్ల పేరిట వంచనలు, ఉద్యోగాల కోసం నిరుద్యోగులు, ఏక్ పోలీస్ విధానం అంటూ పోలీసులు, పెండింగ్ బిల్లుల కోసం మాజీ సర్పంచులు, మంచి బువ్వ కోసం హాస్టల్ విద్యార్థులు రోడ్డెక్కిన ఘటనలు ఎన్నో. రైతు బంధు, రుణమాఫీ కోసం రైతన్నలు, వేతనాల కోసం ఆశా వర్కర్లు నినదించిన సందర్భాలు అనేకం. అటు ఆటో డ్రైవర్లు, హైడ్రా, మూసి బాధితులు, రైతాంగం, ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పాలనలో రోడ్డెక్కని వర్గమే లేదు, నిరసన తెల్పని బాధితులు లేరు. 22 నెలల కిందట ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచే తెలంగాణ ప్రజలను మోసం చేయడం మొదలుపెట్టాడు. డిసెంబర్ 9 నుంచే రైతు బంధు ఎకరానికి 15,000 ఇస్తామని, తొలి రోజే రుణమాఫీ చేస్తామని, పెన్షన్లు పెంచుతామని మాట ఇచ్చి మర్చిపోయాడు. నిరుద్యోగ భృతి వంటి వాగ్దానాలు చేసి ఇప్పుడేమో ఆ మాటే తాను అనలేదని బుకాయిస్తున్నాడు. రాష్ట్రం ఏర్పడ్డ 10 ఏళ్ల తర్వాత పదవిలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకులు మితిమీరిన అహంకారంతో రాజకీయ ప్రత్యర్థులపై భౌతిక దాడులకు దిగుతున్నారు. విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి తెగబడుతున్నారు. అస్తవ్యస్త తిరోగమన నిర్ణయాలతో తెలంగాణకు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను కోలుకోలేని దెబ్బతీస్తున్నారు. అలవిగామి హామీలతో తెలంగాణ జనాలకు అరచేతిలో వైకుంఠం చూపించి వంచింది కాంగ్రెస్. అయితే ఏదో చేస్తామని, ఎన్నో చేస్తామని అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ ప్రజలకు శూన్యహస్తం చూపిస్తోంది. అందుకే బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా కాకుండా రాష్ట్ర ఆవిర్భావానికి, అభివృద్ధికి అంకితమై పనిచేసిన తాము చూస్తూ ఊరుకోలేమని బీఆర్ఎస్ చెబుతోంది. రాజకీయాలు, కుట్రలు, ప్రచారాలు తప్ప ప్రజలకు కించిత్ మేలు చేయని సర్కార్ మీద జూబ్లీహిల్స్ నుంచే యుద్ధబేరి మోగిస్తామంటోంది. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం ఎవరికైనా వరమే. కానీ రేవంత్ విషయంలో మాత్రం అది తెలంగాణకు శాపంగా మారింది. సీఎంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి మంచి పేరు తెచ్చుకోవాలన్న సోయి లేకుండా పోయింది. జనాలను మోసం చేసుడు, ఢిల్లీకి మూటలు మోసుడే పనిగా మారింది ఈ నామినేటెడ్ సీఎం రేవంత్ కు. కేసీఆర్ హయాంలో ఉజ్వలంగా వెలిగిన వ్యవసాయ రంగం ఏదో శాపం తగిలినట్టు 22 నెలల్లోనే కుదేలైపోయింది. రైతు బంధు ఇవ్వకుండా, రైతు భరోసాను అమలు చేయకుండా కాంగ్రెస్ రైతులను నిలువునా ముంచింది. సమైక్య పాలన నాడు కష్టపడ్డట్టు ఎరువులు, విత్తనాల కొరత, కరెంటు ఇబ్బందులు వెంటాడుతున్నాయి. అన్ని పంటలకు బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ చివరికి వరికి మాత్రమే అని ముక్కు విరిచింది. అందులోనూ సన్నాలకు మాత్రమే ఇస్తామంటూ మెలక పెట్టింది. ఆఖరికి ఆ మాటను కూడా తప్పింది. చివరకు 4-5 వెరైటీలకే బోనస్ వర్తింపజేసి రైతాంగాన్ని డోకా చేసింది. ఎన్నికలకు ముందు మహిళా లోకానికి రేవంత్ అరచేతిలో స్వర్గం చూపించాడు. అధికారంలోకి వచ్చాక ఉచిత ప్రయాణం కల్పించామని, దీంతో మహిళలకు తాము ఇచ్చిన అన్ని హామీలు అమలయ్యాయన్న రీతిలో వ్యవహరించాడు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేసినట్టే చేసి మగోళ్లకు టికెట్ల ధరలు పెంచాడు. ఇక కళ్యాణ లక్ష్మి కథ ఒడవని ముచ్చటగా మారింది. ఆడబిడ్డ పెళ్లికి తులం బంగారం అని ఇచ్చిన హామీ ఎటుపోయిందో ఎవరికీ తెలియదు. ఓట్లు దండుకున్న తెల్లారే దళిత బంధుకు రామ్ చెప్పింది సర్కార్. గిరిజన బంధుకు ఏగనామం పెట్టి కొత్తవి ఇవ్వకపోగా పాత పథకాన్ని కూడా అమలు చేయటం లేదు.
అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి కాకముందే రేవంత్ సర్కార్ 2.5 లక్షల కోట్లకు పైగా అప్పులు చేశాడు. పైగా వాటికి లెక్కాపత్రము లేదు. ఆ సొమ్మంతా ఎటుపోతుందో ఎవ్వరికీ తెలియదు. కేసీఆర్ తాను చేసిన అప్పులతో రాష్ట్ర సంపదను పెంచారు, ఆస్తులను కూడబెట్టారు. అందుకు తెలంగాణలో జరిగిన అభివృద్ధే నిదర్శనం. కానీ అటు సంపదను పెంచకుండా ఇటు హామీలను అమలు చేయకుండా ఆ అప్పుతో కాంగ్రెస్ పాలకులు ఏం చేస్తున్నట్టు? దీనిపై తెలంగాణ సమాజం నిలదీసే రోజు ఎంతో దూరంలో లేదు. సోనియమ్మ 6 గ్యారెంటీలిస్తే తాను 7వ గ్యారెంటీగా ప్రజాస్వామ్య పాలన అందిస్తానని నాడు రేవంత్ రెడ్డి చెప్పాడు. కానీ ఏడాదిన్నరలోనే ప్రజాస్వామ్యం అపహాస్యమైంది. భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగిస్తూ రాష్ట్రంలో నిరసన తెలిపే హక్కు లేదని నియంతృత్వాన్ని చూపిస్తున్నాడు. ఉద్యమంలోనూ ఎరగని నిర్బంధకాండను అమలు చేస్తున్నాడు. ఎమర్జెన్సీని తలపించే పాలనను అందిస్తూ యమభటులను మరపిస్తున్నాడు. ఏడాదిన్నర పాలన ఎడతెగని వంచన చేస్తున్నాడు. పోలీసులతోనే పోలీసుల కుటుంబాలను కొట్టించాడు. చదువుకునే లైబ్రరీలో స్టూడెంట్స్ పై లాఠీ చార్జ్ చేయించాడు. నిరుద్యోగుల కన్నీళ్లతో అశోక్ నగర్ ను శోకనగర్ గా మార్చాడు. బుల్డోజర్లతో పేదల ఇండ్లు కూల్చి వారి జీవితాలను నాశనం చేశాడు. తన చేతిలో రిమోట్లో ఉన్న హైడ్రా పేరిట ఇంకా చేస్తూనే ఉన్నాడు. లగచల్ల బిడ్డలపై 3rd డిగ్రీ ప్రయోగించాడు. రాష్ట్రాన్ని దివాలా తీయించి దిక్కుమాలిన ప్రచారంతో తెలంగాణ పరపతి దెబ్బతీస్తున్నాడు. అబద్ధపు హామీలు, తప్పుడు ఆరోపణలతో కాంగ్రెస్ విసిరిన వలలో పడిన పాపానికి తెలంగాణ ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటోంది. పక్క రాష్ట్రపు పాలకుల ఏజెంటుగా గద్దెనెక్కిన రేవంత్ తెలంగాణను పక్కగా భ్రష్టు పట్టిస్తున్నాడు. తెలంగాణ ముఖ చిత్రాన్ని మార్చిన అన్నదాతలు రేవంత్ పాలనలో ఆగమాగమవుతున్నారు. కేసీఆర్ పాలనలో రాజులా వెలుగొందిన రైతులు ఇప్పుడు నడి రోడ్డు పాలయ్యారు. చెప్పుల లైన్ల దగ్గర పస్తులతో జాగారాలు చేస్తున్నారు. పాలన పగ్గాలు అసమర్థులకు దక్కని పాపానికి తెలంగాణ రైతాంగం బతుకు ఛిద్రమవుతోంది. అవసరమైన ఎరువులు ఇవ్వటం చేతకాని కాంగ్రెస్ పాలకులు ఫాసిస్టు దౌర్జన్యాలతో రక్తాలు పారేస్తున్నారు. అదేమంటే ఇందిరమ్మ రాజ్యమంటూ ఊదరగొట్టే హస్తం నేతలు తమ దగాకోరు పాలనని మరోసారి చాటుకున్నారు. పాలిచ్చే బర్రెను కాదని దున్నపోతును తెచ్చుకుంటే అది ఈడ్చి తన్నిందట. ఇదే సామెతను ఎంతో బాధతో చెబుతున్నారు తెలంగాణలోని రైతులు. 10 ఏళ్ల కేసీఆర్ హయాంలో ఎరువుల బస్తాలు ఇంటికే వచ్చేవి. ఏనాడు చెప్పుల లైన్లు లేవు. యూరియా కేంద్రాల దగ్గర పడిగాపులు లేవు. జాగారాలు అంతకన్నా లేవు. వాన పడకముందే అదనుగా యూరియా అందుబాటులో ఉండేది. రైతులతో పాటు గులాబీ నేతలు నాట్ల సంబరాల్లో పాల్గొనేవారు. నాడు సాగు పండగ. అందుకే రైతుల నాట్లు పొలం పాటలతో హోరెత్తేవి. అదలు బదులు పనులతో రైతులంతా పొలం పనులు పంచుకునేవారు. కానీ కాంగ్రెస్ పాలనలో అంతా తిరగబడింది. పొలం పనులు జోరుగా సాగాల్సిన సమయంలో కిలోమీటర్ల మేర లైన్లలో నిల్చోవలసి వస్తుంది. ఇదేం గోసాని ప్రశ్నిస్తే సర్కారీ ఎదురుదాడులే దిక్కవుతున్నాయి. ఏంది గోస, ఏంది నరకం? ఇందుకేనా కాంగ్రెస్ పార్టీకి ఓటేసింది? ఇందుకేనా రేవంత్ రెడ్డిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టింది? నమ్మి గెలిపించిన పాపానికి రైతులను ఇంత గోసపుచ్చుకుంటారా? ఎరువులు ఇవ్వకుండా చుక్కలు చూపిస్తారా? యూరియా లేకపోతే రైతులు పంట ఎలా పండించాలి? వాళ్ళు పండించకపోతే మన కంచాల్లోకి తిండి ఎలా వస్తుంది? అన్నం పెట్టే అన్నదాతల జీవితాలతో ఆడుకోవచ్చా? వారితో ఇంత ఘోరంగా కన్నీరు పెట్టించొచ్చా? రోజులు నెలలు గడిచిపోతున్నా బస్తా యూరియా కోసం రైతన్న బండెడు బాధలు భరించాల్సిందేనా? పొద్దంతా ఆ క్యూ లైన్ లో మలమల మాడిపోవాల్సిందేనా? రాష్ట్రమంతటా రైతులు పంపిణీ కేంద్రాల దగ్గర బారులు తీరారు. వర్షంలోనూ లైన్లు కట్టారు. అయినా ఈ పాలకులు కనికరిస్తేగా యూరియా బస్తాలు ఇవ్వకపోగా పోలీసులను పెట్టి బయటకు నెట్టారు. ఎంత దుర్మార్గం! సిద్ధంగా ఉన్నారు కదా ఏమిచ్చిండు అంటే గాడిద గుడ్డ అని మీరు అనాలి. రెడీనా? ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళందరూ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎంబడే బ్యాంకు పోయి 2 లక్షలు తెచ్చుకోండి. December 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తాను. గాడిద గుడ్డ ఇచ్చింది. సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును
ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. గుడ్డు ఇచ్చింది. ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా 2,500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో వేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. గుడ్డు ఇచ్చింది. గట్టిగా అనాలరా నాయన, మీరు ఖమ్మమోళ్ళు. వరి కనీస మద్దతు ధరకు మించి 2,500కు క్వింటాల్ ఒట్టుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. గుడ్డు ఇచ్చింది. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు 1,00,000 రూపాయలే వస్తున్నాయి. వచ్చే నెల మీరు తీసుకుంటే 1,00,000తో పాటు తులం బంగారం ఆడబిడ్డలకే ఇచ్చే ఈ తెలంగాణను బంగారు తెలంగాణ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. గుడ్డు ఇచ్చింది. నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెల 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తిని ఇచ్చి నిరుద్యోగ యువకులను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది. గుడ్డు ఇచ్చింది. మీకు ఆ మాత్రం తెలియదా? ఎందుకు మమ్మల్ని అబద్ధాలు చెప్పిస్తారు? మరి ఆ చేత మోసపోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. సరే, వాళ్ళు అది కోరుకున్నప్పుడు మాదే